ప్రపంచ జియోపాలిటిక్స్లో ఒక అతిపెద్ద ఈవెంట్ జరిగిందా మాట్లాడుకోవాలండి. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, సో ఈయన ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈయనేమంటాడు అంటే, మేము ఎంత చెప్పినా కూడా ఇజ్రాయెల్ అనబడే దేశము మా మాట వినడము లేదు. అంటే ఇవాళ ఇజ్రాయెల్తో నిలబడే ఒకే ఒక దేశము అమెరికా. అలాంటిది మాతో శత్రుత్వాన్ని పొంది ఇజ్రాయెల్ ఏమి సాధిస్తుంది అంటే, ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద, ఈరాన్ మీద మళ్ళీ యుద్ధము చెయ్యబోతున్నారు అనేది వార్త. సో దీన్ని ఆపాలి అని జేడీ వాన్స్ భావిస్తున్నాడు. సో ఇదే ప్రశ్న మీకు ఫాక్స్ న్యూస్ చూసుకోండి, అమెరికా మీడియాకు సంబంధించిన ఫాక్స్ న్యూస్. సో వీళ్ళు బెంజమిన్ నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, ఈయనను అడిగారు. జేడీ వాన్స్ గారు ఇలా అంటున్నారు కదండి, ఇజ్రాయెల్తో నిలబడే ఒకే ఒక దేశం, ద క్లోజెస్ట్ ఎలి అమెరికా, మరి వాళ్ళతో మీరు ఎందుకు ఎనిమిటీని పెంచుకుంటున్నారు? ఇది ఈయన అడిగారు. మీ జవాబు ఏమిటి అంటే, అద్భుతం అండి. మీకు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడిన ఈ విధానం నేను అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ G7 సమ్మిట్ జరిగింది చూసారా ఫ్రాన్స్లో, డొనాల్డ్ ట్రంప్ మోదీ గారు కూర్చొని ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఎవరైనా భారత్ మీద యుద్ధము ప్రకటిస్తే అమెరికా డిఫెండ్ చేస్తుంది, ప్రొవైడెడ్ విత్ మోదీ గారు పరిపాలనలో ఉంటే. వేరే ఎవరైనా కొత్త నాయకుడు వచ్చాడు అనుకోండి, మేమేం చెయ్యలేము అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, మోదీ పాలన అనేది ఏ స్టేజ్లో అయినా ఆగిపోవచ్చు, వేరే కొత్త నాయకుడు రావచ్చు, రీజిమ్ చేంజ్ అనేది భారత్లో జరగవచ్చు ఓపెన్గా. సో నాకు అనిపిస్తుంది, ఒకవేళ నేను మోదీ ప్లేస్లో కూర్చొని ఉండుంటే ఏం మాట్లాడతాను? మీరు జస్ట్ ఇమాజిన్ అండి, మీరు అక్కడ ఉన్నారు, ట్రంప్ కూర్చొని ఉన్నాడు, మీరేం మాట్లాడతారు? సో ఇది ఏదైతే మనం ఆలోచించాము, నేను ఏదైతే ఆలోచించానో బెంజమిన్ నెతన్యాహు అదే మాటలండి. ఇప్పుడు మనం ఏమంటాము, డొనాల్డ్ ట్రంప్ గారు రావడము ఈ ప్రపంచంలో అద్భుతాలు జరుగుతున్నాయి, గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద అమెరికన్ హిస్టరీ. ఇతను రావడము ఎన్నెన్ని యుద్ధాలను ఆపాడు. వెనుజులా యుద్ధాన్ని ఆపాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఆగిపోయింది, అలాగే ఈరాన్ యుద్ధాన్ని ఒక రోజు పాటు ఆపగలిగాడు. సో ఇతను చాలా గ్రేట్ లీడర్. ఈయన ఉండగా ప్రపంచం చాలా బాగుంటుంది. మరి ఇంకొక కొత్త నాయకుడు వచ్చాడు అనుకోండి, 2.5 yearsలో మారిపోతారు కదా, అప్పుడు అమెరికా భవిష్యత్తు ఏమవ్వాలి? సో ట్రంప్ అనబడే గ్రేట్ ప్రెసిడెంట్ మీకు ఎన్నెన్నో అద్భుతాలు సాధించాడు. అంటే ఏంటి? పూర్తిగా సెటైర్, అంతే కదండి. మనం సెటైర్లు విసురుతాం, ఒరే నువ్వు ఒక మనిషివి, నువ్వు అమెరికాను పరిపాలిస్తున్నానని చెప్పి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలము చేస్తున్నావు, నువ్వా నా గురించి మాట్లాడేది అంటాం కదండి, సెటైరికల్గా అంటాం. సరిగ్గా బెంజమిన్ నెతన్యాహు ఇవే మాటలండి, ఇవే మాటలు. ద గ్రేట్ డొనాల్డ్ ట్రంప్ చూడండి, ట్రంప్ ఎప్పుడు మాట్లాడినా మోదీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్, ఇండియన్ పీపుల్ ఆర్ గ్రేట్, దీస్ పీపుల్ ఆర్ గ్రేట్, దట్ పీపుల్ ఆర్ గ్రేట్, ఇలాగే గ్రేట్ అంటాడు. అంటే తనకు వీళ్ళ మీద ఎటువంటి గౌరవము లేదు అని చెప్పడానికి అతను ఒక మాట అంటున్నాడంటే దానికి రివర్స్గా మనం తీసుకోవాలి. సో ఇవే మాటలు బెంజమిన్ నెతన్యాహు గారండి, గ్రేట్ ట్రంప్. సో వైట్ హౌస్కి వచ్చిన ఒక అత్యుత్తమమైన ప్రెసిడెంట్, ఈయన వండర్స్ సృష్టిస్తున్నాడు, ఏ డౌటు లేదు. కానీ ఇతనికి తెలియని ఒక విషయం, ఒక చిన్న దేశం, ఈ దేశం గురించి మీరు వినే ఉంటారు, దాని పేరే భారత్, ఇండియా. మరి వీళ్ళ 140 కోట్ల మంది, చిన్న దేశము, 140 కోట్లు జనాభా, వీళ్ళు నాతో ఉన్నారు, ఇజ్రాయెల్తో ఉన్నారు, ఇంతకు మించి నన్ను ఏమైనా చెప్పమంటారా? అంటే భారత్కు ఉన్న పవర్ను ఒక్కసారి, ఇజ్రాయెల్ లాంటి దేశము భారత్ మాతో ఉంది, నువ్వు ఏంట్రా పోరా పో, ఇలా అనేటప్పటికీ మీకు 36 దేశాలండి ఇవాళ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా 36 దేశాలు, PU అంటారు, PEW, వీళ్ళు ఒక సర్వే చేశారు.
మీకు ప్రతి ఒక్క అడ్వాన్స్డ్ కంట్రీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే ఉంది. ఎందుకు? పాలస్తీనియాలో జీనోసైడ్, మీకు హమాస్తో యుద్ధము, ఇవాళ ఈరాన్ యుద్ధము, ఇదంతా చూసి ఇజ్రాయెల్ అనవసరంగా యుద్ధాన్ని చేస్తుంది, మాకు ఇది నచ్చలేదు అని 36 దేశాలు వాళ్ళ ఓటింగ్ వేశారు. అదే మీరు భారత్లోకి రండి. భారత్లోకి వచ్చి ఇజ్రాయెల్ అంటే మీకు ఇష్టమా లేదా అని భారతీయులను అడగండి. అంటే ఇది సిమిలర్ టు రష్యా అండి. మరి రష్యా కూడా చాలా పెద్ద యుద్ధం 5 ఏళ్లుగా చేస్తున్నారు కదా. ఇవాళ మీరు భారతీయులను అడగండి, అందరూ కూడా రష్యా ఇస్ ఏ గుడ్ కంట్రీ, వ్లాదిమిర్ పుతిన్ ఒక గ్రేట్ లీడర్, వాళ్ళు ఈ యుద్ధాన్ని ధర్మబద్ధంగా చేస్తున్నారనే చెప్తారు. భారతీయులకి రష్యా అంటే అంత ఇష్టం. మరి ప్రపంచాన్ని చూసారనుకోండి, ఒక శాంక్షన్డ్ కంట్రీ కదా. పుతిన్ అంటే ఒక వార్ క్రిమినల్. అలాంటిది భారతీయులు ఎందుకు పుతిన్ గ్రేట్ అంటారు, రష్యా మా ఆప్తమిత్రుడు ఎందుకు అంటారు? మనతో ఉంటారు. ఇప్పుడు అదే సర్వే భారత్లో కూడా జరిగింది, ఇజ్రాయెల్ విషయంలో జరిగింది. మీకు లిటరల్గా 48% ప్రజలు, అంటే తక్కిన దేశాలు ఉంటాయండి కలుపుకోవాలి, 48% మంది డిఫెన్స్ రంగము అనండి, మిలిటరీ అనండి, భారత్ ఇజ్రాయెల్ ఒకలాంటి దేశాలే, ఇజ్రాయెల్ అంటే మాకు చాలా చాలా ముఖ్యము 48%. అదే 51% మీరు చూసారనుకోండి, టెక్నాలజీలో ఇజ్రాయెల్కి తిరుగు ఉండదు, మా భారత్ దాన్ని అడాప్ట్ చేస్తుంది, మాకు వాళ్ళు చాలా ముఖ్యము. ఫేవరెట్ కంట్రీ అన్నారనుకోండి, రష్యా తర్వాత ఇజ్రాయెల్. అంటే ఇది ఎలా చూడాలి, అమెరికానా రష్యానా అంటే మనం రష్యా అంటాం. అదే మీరు అమెరికానా ఇజ్రాయెల్ అంటే మనం ఇజ్రాయెల్ అంటాం. ఈరానా ఇజ్రాయెలా అంటే మన వాళ్ళు ఇజ్రాయెల్ అనే అంటారు. సో భారత్ ఇజ్రాయెల్కి ఇంతంత ఫేవరబుల్గా ఎందుకు ఉంది అంటే సింపుల్ రీజన్, ఇజ్రాయెల్ ఏ రోజైతే ఒక దేశముగా గుర్తించబడిందో, రికగ్నైజ్ చేశారో, వీళ్ళు ఫస్ట్ పాకిస్తాన్నే మా శత్రువు అన్నారు. మరి భారత్ యొక్క నంబర్ 1 ఎనిమీ ఎవరండి? పాకిస్తాన్. సో ఇలా కలిసిపోయాం. అదేలాగా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఈరాన్ తరువాత మా న్యూ ఎనిమీ ఎవరు? టర్కీ. భారత్ ఇవాళ టర్కీని తన శత్రు దేశముగానే చూస్తుంది, అవునా? సో మీరు సిమిలారిటీస్ని చూసారనుకోండి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా తర్వాత అండి. మీరు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడింది చిన్న దేశము, 140 కోట్లు పాపులేషన్ ఉండే ఒక దేశం అంటే సెటైర్ విసురుతున్నాడు, భారత్ ఒక చిన్న దేశము. సో నిజమా? కాదు, ఖచ్చితంగా చాలా పెద్ద దేశం, హ్యూజ్ పాపులేషన్, ప్రపంచాన్ని ఇండైరెక్ట్గా పరిపాలించే ఒక దేశం. జో బైడెన్ అన్నాడు కదా, నేను ఒక భారతీయుడినా, 1972 నుంచి ఒక మిత్రుడు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు, నా పేరు కూడా బైడెన్, నీ పేరు కూడా బైడెన్, మన మూలాలు ముంబైలో ఉన్నాయి అంటున్నాడు కదండి. మరి అలాంటప్పుడు మీ భారతీయులే మా అమెరికాను పరిపాలిస్తున్నారా? ప్రెసిడెంటు ఒక భారతీయుడు, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఒక భారతీయురాలు. సో ఇలాంటప్పుడు అమెరికానే భారతీయులు పరిపాలిస్తున్నారు అడిగాడు కదండి, అతను అడిగాడు కదా. ఇవాళ బెంజమిన్ నెతన్యాహు ఏం మాట్లాడుతున్నాడు? మాతో భారత్ ఉంది. ఏం మాట్లాడతావు జేడీ వ్యాన్స్? మీ అమెరికా లేకపోతే ఏమైంది? నథింగ్. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు చూసారనుకోండి, అమెరికాలో టాప్ కంపెనీస్ వాళ్ళ సీఈఓస్ భారతీయులే కదండి. అంటే మీకు హయ్యెస్ట్ లెవెల్లో రెవెన్యూస్ జనరేట్ చేసే ఈ కంపెనీస్ని అంతా భారతీయులే పరిపాలిస్తున్నారు. అలాంటప్పుడు వరల్డ్ లెవెల్లో ఇప్పుడు అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్ ఇజ్రాయెల్ అనొచ్చు, లేదా ఇజ్రాయెల్ యొక్క జూనియర్ పార్ట్నర్ అమెరికా అనొచ్చు. మీకు ఇజ్రాయెల్ బాస్ కదా, మరి అలాంటిది బాస్కి బాస్ లాంటి దేశము భారత్. ఎందుకంటే వీళ్ళే ఇవాళ ప్రపంచంలో హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటున్నారు. వాళ్ళే మాతో ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నీ అమెరికా ఎంత నవ్వుతూ. సో ఫాక్స్ న్యూస్లో అంటే అమెరికా యొక్క డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్, వీళ్ళందరూ ఫాక్స్ న్యూస్ చూస్తే బెంజమిన్ నెతన్యాహు ఓపెన్గా నాతో భారత్ ఉంది అంటే మన గ్లోబల్ పవర్ ఏ స్థాయిలో పెరిగింది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.